ఒక నెల రోజుల క్రితము యూకే మీడియా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో వీళ్ళు ఏమంటారు అంటే భారత్ మా శత్రువు. ఒక వీడియోలో కూడా దీనికి సంబంధించిన టాపిక్ మాట్లాడారు. భారత్ మా శత్రువు అని ఎందుకు అంటున్నారు అంటే యూకే అంటే వెస్టర్న్ కంట్రీ అండి. సో ఇప్పుడు ఈ వెస్టర్న్ మీడియా అని మనం మాట్లాడాలి. వీళ్ళు ఎందుకు భారత్ను శత్రువుగా చూస్తున్నారు? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మొన్నటికి మొన్న మోదీ గారు యూకే వెళ్ళి వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందం చేసుకొచ్చారు కదా, అంటే మిత్రదేశం. కానీ మీడియా మాత్రం ఏం మాట్లాడుతుంది? భారత్ మా శత్రువు. ఎందుకు? మీరు రష్యన్ ఆయిల్స్ కొంటారు, అలాగే మీ ఆయుధాలంతా కూడా, ఆయుధాలంటే మీకు ఒక సుఖాయ్ విమానం అనండి, ప్రస్తుతము మనం ఆపరేషన్ సింధూర్లో వాడిన S-400, అలాగే బ్రహ్మోస్ టెక్నాలజీ ఇంజిన్తో సహా ఇదంతా కూడా రష్యన్ వాళ్ళదే కదా. సో రష్యా నీ మిత్రుడు అయినప్పుడు నువ్వు వాళ్ళకి వార్ ఫండింగ్ చేస్తున్నప్పుడు నువ్వు న్యూట్రల్గా ఎలా ఉంటావు? ఉండవు కదా. కాబట్టి నువ్వు మా శత్రువు, ఇలాంటి కథనాలు. సో ఇప్పుడు మీరు చూడాల్సింది మీకు సెన్సేషనలిజం అండి. మీడియాలో వస్తున్న ప్రతి ఒక్క స్టోరీని చూసి ఇది నిజము అని అనుకున్నాము అనుకోండి, అయిపోయినట్టే, మన పని అయిపోయినట్టే. ఇప్పుడు జాపాడ్ 2025 నిన్న కూడా ప్రస్తావించాం. ఇందులో ఒక 65 మంది భారత్ మిలిటరీకి చెందిన వాళ్ళు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో వీళ్ళు వెళ్ళారు. ఇవాళ యావత్ వెస్టర్న్ మీడియా రాస్తున్న కథనాలు మీరు చూశారు అనుకోండి, మోదీ గారు పనిగట్టుకొని తన సైన్యాన్ని రష్యా బెలారస్ దాకా పంపించారు. సో ఇది అమెరికా నాటోకు వ్యతిరేకమైన చర్య. భారత్ ఈ రెడ్ లైన్ని క్రాస్ చేసేసింది, వాళ్ళ మీద తక్షణము యాక్షన్ తీసుకోవాలి. ఎంత ఒక కఠినమైన చర్య తీసుకోవాలి అంటే మళ్ళీ వీళ్ళు రష్యాతో ఈ స్నేహము అంటే భయపడాలి. అంటే మనల్ని టార్గెట్ చేయడంలో ఈ వెస్టర్న్ మీడియా ఎంతలా ఉన్నారు అంటే చూడండి. ఇప్పుడు వాళ్ళకి మనకు ఇప్పుడు దేశం అంటే వేరండి. ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా చైనా ఒక స్టాండ్ ఆఫ్ చూసాం కదా. సో కంట్రీ టు కంట్రీ శత్రుత్వం వేరు. ఇక్కడ మీడియా అండి. ఇప్పుడు BBC అన్నారు అనుకోండి, ఢిల్లీలో వాడి హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని మనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఉంటాడు. ఇది వీళ్ళ పని. సో ఇప్పుడు మీడియా ఏమంటుంది? ఇలాగ వీళ్ళు రెడ్ లైన్నే క్రాస్ చేసేసారు. అలా అవుతుందా? మీరు వాస్తవాలు తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం అండి. ఇప్పుడు జాపాడ్ అని అన్నారు అనుకోండి, వెస్టర్న్ అర్థం అంటే రష్యా నుంచి యుక్రెయిన్ వెస్ట్ సైడ్ ఉంటుంది, అలాగే వెస్టర్న్ కంట్రీస్. సో వాళ్ళను ఎదిరించడానికి రష్యా బెలారస్ ఏర్పాటు చేసిన ఒక మిలిటరీ డ్రిల్ ఇది. ప్రతి 4 ఏళ్లకు ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి మీకు ఇట్లాగా ఈ విన్యాసాలు, మీకు మిలిటరీ విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగే మీకు ప్రపంచ దేశాలను వీళ్ళు ఇన్వైట్ చేస్తారంట. నాకేమనిపించిందంటే ఈ జాపాడ్ 2025 అన్నప్పుడు రష్యా బెలారస్ను పక్కన పెట్టండి, వాళ్లే కదా హోస్ట్ కంట్రీస్, వాళ్ళను పక్కన పెడితే 20 దేశాలు ఈ మిలిటరీ డ్రిల్లో పార్టిసిపేట్ చేశారు. 20 దేశాలు. మీరు ఎక్కడైనా వెస్టర్న్ మీడియాలో చూడండి, మయన్మార్ పనిగట్టుకొని తన సైన్యాన్ని రష్యా పంపించింది, లేదా థాయిలాండ్ వాళ్ళు వెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళ ఆర్మీని పంపించారు. ఎక్కడైనా మీరు చూస్తారా? అలాంటి కథనాలే ఉండవండి. వీళ్ళ టార్గెట్ అంతా కూడా భారత్. అంటే మన ఎదుగుదల వీళ్ళకి ఎంత లాంటి ఒక ద్వేషాన్ని పెంచుతుందంటే ఎక్కడా డైరెక్ట్ శత్రుత్వము లేదు. ఇవాళ కూడా అమెరికాతో మనం వ్యాపారం చేస్తున్నామండి. ఇదేదో టోటల్గా ఆగిపోయిందంటే కాదు. సర్టెన్ సెక్టార్స్లోనే వాళ్ళు మన మీద టారిఫ్ విధించారు. తక్కినవన్నీ యాజ్ ఇట్ ఈస్గానే మీకు కొనసాగుతున్నాయి. అయినా కూడా మీడియా అన్నప్పుడు ఏంటంటే గొడవలు పెట్టడం, గొడవలు పెట్టి వీళ్ళ TRPలు అనండి, లేదా వీళ్ళ సర్క్యులేషన్ అనండి, ఇక యూట్యూబ్ అంటే వీళ్ళ వ్యూస్, వీటిని పెంచుకోవడానికి ఇలాగా మీకు వెంటనే భారత్నే అంటే ఇండియా మాత్రమే, ఇండియన్ సైన్యం మాత్రమే మోదీ గారు పనిగట్టుకొని మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి చెప్పి, పుతిన్ గారు చెప్పారు మీరు ఇమీడియట్గా మన సైన్యాన్ని పంపించండి, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఈయన చెప్పినట్టుగా మోదీ సెండ్ హిస్ ట్రూప్స్ టు రష్యా. పెద్ద పెద్ద కథనాలు. దాంతో ఇది ఏంటంటే ఒక సెన్సేషనలిజం.
ఇప్పుడు అమెరికాలో భారత్ పేరు, మోదీ, జయశంకర్ వీళ్ళ యొక్క ఫోటోలు కనిపిస్తే వెంటనే అందరికీ ఇంట్రెస్ట్ అండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఈ సైన్యము రష్యాలోకి వెళ్ళి, ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు కుమయూన్ రెజిమెంట్ అని అంటారు. ఇది ఎక్కడ? మీకు ఉత్తరాఖండ్లో హిమాలయాస్లో ఉండే ఒక మిలిటరీ డివిజన్. వీళ్ళని ఎందుకు మనం పంపించాం? కుమయూన్ రెజిమెంట్. మీరు చూడొచ్చు, మీకు ఫ్లాట్ అండ్ ప్లెయిన్ టెరైన్లో మీకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. రష్యా, బెలారస్ అంటేనే విపరీతమైన చలి కదండి. ఆగస్టు వరకు ఒక మాదిరిగా మీరు మేనేజ్ అవ్వచ్చు. సెప్టెంబర్ దాటితే ఎంత చలి ఉంటుందంటే, మరి మన భారత సైనికులు రష్యా వెళ్ళి విన్యాసాల్లో పాలు పంచుకోవాలి అంటే హిమాలయాల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ మాత్రమే చేయగలరండి. మామూలు వాళ్ళు చెయ్యలేరు. కాబట్టి మనం ఏంటి, ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు రష్యా సైన్యం ఏంటి, బెలారస్ సైన్యం ఏంటి. ఇక ప్రపంచ దేశాలు 20 దేశాల మీకు ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, సైనికులు అక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు. సో మనము ఒక 65 మందిని పంపించాం. మోర్ ఓవర్ హిమాలయాల్లో ఆ టెరైన్లో నాకు తెలుసు అంటే మంచు కొండలలో యుద్ధము చేయడం అన్నట్టు ఇండియన్ ఆర్మీ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. మన వద్ద ఉండే యుద్ధ విమానాలు ఉన్నాయి చూసారా, ప్రపంచంలో ఎవరి వద్ద ఇలాంటివి, మనం కోల్డ్ స్టార్ట్ అని మాట్లాడతాం, ఎవరి వద్ద ఉండదు. అంటే మన ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుంది అంటే, ఎంత చలి అయినా మన విమానాలు బటన్ నొక్కితే ఆన్ అవుతాయి. ఇది చైనానో ఇంకా చెప్పాలంటే F-35 లాంటి విమానాలు కూడా మీకు నొక్కితే స్టార్ట్ అవ్వవు. సో అలాంటి ఫెసిలిటీస్ పెట్టుకున్న వాళ్ళు అసలు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అల్ జజీరా అనబడే పత్రికలో ఒక ఆర్టికల్ చూశాను. భారత్ తన సైన్యాన్ని పంపించింది ఎక్కడికి? రష్యా బెలారస్ సరిహద్దుల వద్ద. దేనికి అంటే అణు అస్త్రాలను వాళ్ళు సిద్ధము చేస్తున్నారు. అంటే మనము కలిసి ఎవరితో? రష్యా బెలారస్తో కలిసి అణు అస్త్రాలను డిప్లాయ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అన్నట్టు కథనాలండి. చూడండి మీడియా ఎన్నెన్ని అబద్ధాలు. టోటల్గా రియాలిటీ వేరు, వీళ్ళు రాస్తున్న కథన. అంటే బాగా చదువుకున్నవాడు, అంతే కదండి. మీరు ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ రాయాలి అంటే మీ ఎడిటర్కి ఇవ్వాలి, అతను చూసి ఎడిట్ చేసి దాన్ని పబ్లిష్ చేయాలి అంటే మీకు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వర్గము, వీళ్ళందరూ ఇలాంటి పచ్చి అబద్ధాలను రాయడానికి, వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, వ్యూస్ను పెంచుకోవడానికి ఇట్లాంటి కథనాలను వాళ్ళు రెడీ చేస్తున్నారు, హెడ్లైన్స్లో వేస్తున్నారు. అంటే చూడండి, అప్పుడు ఎవరో ఒక మహానుభావుడు 2 విషయాలు మాట్లాడాడు. నీ దేశము బాగుపడాలి అంటే, నీ దేశములో పేదరికాన్ని నిర్మూలించాలి అంటే, ఒకటి బాగా ధనవంతుడు ఈ పని చెయ్యగలడు, డబ్బులు ఉన్నవాళ్ళు దేశము కోసం ఆలోచించాలి, ఈ దేశములో పేదరికాన్ని ఎలా నిర్మూలించాలని చెప్పి అతను ఒక ప్రణాళిక వెయ్యాలి. ఇక రెండవ వాడు చదువుకున్నవాడు మాత్రమే దేశాన్ని ఉద్ధరించగలడు. ఇది వీళ్ళు చెప్పిన విషయం, గురువులు చెప్పిన విషయం. ఈ రెండిటిలో కూడా వెస్టర్న్ కంట్రీస్ యొక్క తీరు చూశారు అనుకోండి. ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఈ ప్రపంచాన్ని ఎలా మోసము చేస్తున్నారో చూడండి. వాళ్ళ కుటుంబము కోసం అమెరికానే వీళ్ళు ఏమారుస్తున్నారు. సో ఇది ఒక వర్గము అనుకోండి. రెండవ వర్గం ఈ మీడియాలో మీరు ఒక రిపోర్ట్ తయారు చేయాలంటే మీరు చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి. అంటే మీకు రాయడము, చదవడం తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి? ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు మీరు ఒక BBC అనండి, న్యూయార్క్ టైమ్స్ అనండి, వీళ్ళందరూ ఏంటండి, మేము హైలీ ఎడ్యుకేటెడ్ అండి, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాకు డిప్లొమాలు ఉన్నాయి, ఇన్ని మాట్లాడతారు కదా. మరి మీకు అబద్ధాలు చెప్పడం ఎవరు నేర్పించారు? ఇన్ని అబద్ధాలను మీరు ఎలా రాయగలుగుతున్నారు? అంటే 2 ఫ్రంట్స్లో కూడా ఈ దేశాలు ఎలా ఫెయిల్ అయిపోతున్నాయో చూడండి. మీకు ధనవంతుడేమో దేశాన్ని దోచుకుంటున్నాడు, బాగా చదువుకున్నవాడేమో మీకు అబద్ధాలను తన పత్రికల్లో, టీవీ ఛానల్స్లో నింపుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేశాల యొక్క భవిష్యత్తు, అక్కడ నివసించే ప్రజలు వీళ్ళేమవుతారు?
భారత్ 65 మంది తన సైనికులను పంపిస్తే మీకు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు రష్యా బెలారస్ యొక్క అణువస్త్రాలకు సపోర్ట్గా అక్కడ నిలబడ్డారు అని చెప్పి వీళ్ళ కథనాలు రాస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే అమెరికా యొక్క మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఇవాళ రష్యాలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఈ వెస్టర్న్ మీడియా రాస్తున్న ఈ అబద్ధాలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.